ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను సిట్ 4.5 గంటలకు పైగా ప్రశ్నించింది. హైదరాబాద్ నందినగర్లోని కేసీఆర్ నివాసంలో ప్రశ్నించిన సిట్ అధికారులు ఆయన వాంగ్మూలం నమోదు చేశారు. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగార్జున ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ విచారణ ముగిసిన తర్వాత ఇక్కడ నందినగర్ వద్ద భారీగా కార్యకర్తలు చేరుకున్నారు. ఆయనకి అనుకూలంగా నినాదాలు చేస్తూ కేసీఆర్ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తూ వచ్చారు. మరోవైపు సిట్ విచారణకి వ్యతిరేకంగా నల్ల జెండాలు తీసుకొని ఇక్కడ వచ్చి నిరసన తెలిపారు. సో మరికొద్దిసేపట్లో కేసీఆర్ ఇక్కడి నుంచి నేరుగా ఎర్రవల్లిలోని తన నివాసానికి వెళ్ళనున్నారు. అక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడి నుంచి కేసీఆర్ మూవ్ అయిన తర్వాత కేటీఆర్ మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే ఈ విచారణకి సంబంధించి ఇప్పటివరకు ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ ముగిసిన తర్వాత కేసీఆర్ మరొకసారి మీడియాకి కార్యకర్తలకి అటు అందరికి కూడా అభివాదం చేస్తూ బయటికి రావడం జరిగింది. సో విచారణ ముగిసిన అనంతరం కూడా కార్యకర్తలకు బయట నల్ల జెండాలు తీసుకొని కార్యకర్తలు వచ్చిన తర్వాత వాళ్ళందరికీ కూడా అభివాదం చేస్తూ వచ్చారు. మరొకసారి కేసీఆర్ బయటికి వచ్చి కార్యకర్తలందరికీ కూడా అభివాదం చేస్తూ ఇక్కడ బాల్కనీలో నిలబడి అందరికీ అభివాదం చేస్తున్నారు. ఆయన పక్కన బీఆర్ఎస్ ముఖ్య నేతలందరూ కూడా ఇక్కడే ఉండడం జరిగింది. సో ఈ కేసు విచారణ జరిగేంత టైం వరకు కార్యకర్తలు ఎవరిని కూడా ఈ చుట్టుపక్కలకి రానివ్వకుండా ఇక్కడంతా హోల్డ్ చేయడం జరిగింది. సో దాదాపు 5 గంటల పాటు ఆయన విచారణ అంతా కొనసాగింది. నలువైపుల నుంచి కూడా పోలీసుల్ని బ్యారిగేడ్స్ ఏర్పాటు చేసి ఇటువైపు కూడా ఆందోళన జరిగే అవకాశం ముందుగా గ్రహించి ఇక్కడికి ఎవరిని కూడా రానివ్వకుండా విచారణ అంతా కంప్లీట్ చేయడం జరిగింది. విజయ్ కుమార్ నేతృత్వంలో విచారణ అంతా జరిగింది. అయితే ఈ ప్రస్తుతం బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ముఖ్య నేతలతోటి కేసీఆర్ సమావేశమయ్యారు. దీనికి సంబంధించినటువంటి మరికొన్ని అప్డేట్స్ మన ప్రతినిధి రఘువర్ధన్ ఉన్నారు. ఆయన మరిన్ని వివరాలు అందిస్తారు. బీఆర్ఎస్ నేత కేసీఆర్ సిట్ విచారణ ముగిసిన అనంతరం పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఉదయం నుంచి తెలంగాణ భవన్లో అందుబాటులో ఉన్న పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర సీనియర్ నేతలందరూ కూడా నందినగర్లో వచ్చి కేసీఆర్ని కలిశారు. కేసీఆర్ వారందరినీ కూడా కలిశారు. ఎవరైతే తెలంగాణ భవన్ నుంచి వచ్చిన ప్రజాప్రతినిధులు ఉన్నారో, ఇతర నేతలు ఉన్నారో వారందరినీ కూడా కేసీఆర్ కలిసి వారితో కొన్ని విషయాలు చర్చించారు. ప్రత్యేకించి అయితే ఈ కేసీఆర్ నేతలతో కలిసినప్పుడు కేసీఆర్ ఒక్కొక్క నేతతో కలిసినప్పుడు వాళ్ళతో క్లుప్తంగా వారి పరిధిలోనే మున్సిపల్ ఎన్నికల గురించి ఆరా తీసినట్లు సమాచారం. ఆయా జిల్లా వారి ఎమ్మెల్యేలు, సీనియర్ నేతల నియోజకవర్గాలు కావచ్చు, వారి ఉమ్మడి జిల్లాలు కావచ్చు, ఆ ఉమ్మడి జిల్లాల పరిస్థితుల గురించి కొంత కేసీఆర్ ఆరా తీయడంతో పాటు కొన్ని తన పరిశీలనలు కూడా కేసీఆర్ చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కలిసిన సందర్భంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పార్టీ పరిస్థితి చాలా బాగుంది, నేతల చేరికలు బాగా సాగుతున్నాయి, పార్టీ పరిస్థితి బాగా ఉంది, మంచి ఫలితాలు వస్తాయని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అటు అదే సందర్భంలో మెదక్ జిల్లాతో పాటు ఉమ్మడి మహబూబ్ నగర్ ఇట్లా జిల్లాల సందర్భంగా ఆయా ఏ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నేత, సీనియర్ నేత కలిశారు. వారికి సంబంధించి మున్సిపల్ ఎన్నికల గురించి కేసీఆర్ ఆరా తీశారు. ఆరా తీస్తూనే వారికి కొన్ని సూచనలు కూడా చేశారు. మంచి పరిస్థితుల నేపథ్యంలో దాన్ని సద్వినియోగం చేసుకోవాలని కూడా కేసీఆర్ వారికి సూచనలు చేశారు. అయితే సందర్భంలో కేసీఆర్ను చూసేందుకు నందినగర్ నివాసానికి భారీ ఎత్తున ఇతర నేతలు, కార్యకర్తలు కూడా తరలి వచ్చిన పరిస్థితుల్లో ఆ నినాదాలు వారు బయట చూస్తున్న నినాదాలు చూసి వారికి వచ్చి కేసీఆర్ 2 దఫాలుగా బయటికి వచ్చి వారికి అభివాదం చేశారు. వారందరికీ నమస్కరించారు. కేసీఆర్తో పాటు పార్టీ కార్యనిర్వాహకుడు కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు ఇతర ప్రజాప్రతినిధులు, సీనియర్ నేతలందరూ కూడా ఇక్కడ నందినగర్ నివాసంలో ఉన్నారు. వారందరూ కూడా ఉన్నారు. ఇందుకు సంబంధించి విచారణకు సంబంధించి ఉదయం నుంచి కూడా వాస్తవానికి సిట్ నోటీసులు ఇచ్చినప్పటి నుంచి కూడా ఇందుకు సంబంధించిన ఉత్కంఠ కొనసాగుతుంది. ఇవాళ ఉదయం ఎర్రవల్లిలో బయలుదేరినప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ శ్రేణులందరూ కూడా రోడ్డుపైకి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఎర్రవల్లి నుంచి కూడా కేసీఆర్కి ఎక్కడికక్కడ స్వాగతం పలికారు. ఇక్కడికి కూడా భారీ ఎత్తున కేసీఆర్ నందినగర్ నివాసం వద్ద కూడా కొంతమంది తరలి వచ్చారు. అటు తెలంగాణ భవన్లో కూడా ఉదయం నుంచి అందుబాటులో ఉన్నారు. అటు బీఆర్ఎస్ పార్టీ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసనలకు పిలుపునిచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో, పట్టణాల్లో, నియోజకవర్గ కేంద్రాల్లో కూడా నిరసనలు చేపట్టింది. ఇదే ఈ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్కి సంబంధించిన సిట్ విచారణను పూర్తి స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేసి ఇది పూర్తిగా కక్ష సాధింపే ఒక మాజీ ముఖ్యమంత్రికి ఇలా చేయడం తగదు అని బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. కేసీఆర్ కాసేపట్లో ప్రస్తుతం నందినగర్ నివాసంలోనే ఉన్నారు. కాసేపట్లో కేసీఆర్
తిరిగి గజ్వేల్ నియోజకవర్గం ఎర్రవల్లి వెళ్లే అవకాశం ఉంది. గజ్వేల్ నియోజకవర్గం ఎర్రవల్లికి బయలుదేరి వెళ్ళనున్నారు ఆయన. అందుకు సంబంధించి నేతలు కాసేపట్లో బయలుదేరతారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. కేసీఆర్ బయలుదేరిన తర్వాత కేటీఆర్, హరీష్ రావు ఇందుకు సంబంధించి మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. అటు కేటీఆర్ సంబంధించిన విచారణ అంశాలతో పాటు పార్టీకి సంబంధించిన అన్ని అంశాలపై వారు స్పందించనున్నారు. ప్రత్యేకించి విచారణకు సంబంధించి ఇప్పటికే కేటీఆర్తో పాటు హరీష్ రావు, సంతోష్ రావు కూడా ఈ విచారణ ఎదుర్కొన్నారు. ఆ ముగ్గురు విచారణ తర్వాత కేసీఆర్ విచారణ ఇవాళ జరిగింది. నందినగర్ నివాసంలో సిట్ అధికారులు వచ్చి కేసీఆర్ వాంగ్మూలాన్ని నమోదు చేశారు. ఈ నమోదు చేసిన నేపథ్యంలో నమోదు చేసిన తరుణంలో అనంతరం కేసీఆర్ పార్టీ నేతలతో అందుకు సంబంధించి కేటీఆర్, హరీష్ రావు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి నేతలతో కొంత అందుకు సంబంధించి కూడా చర్చించినట్లు సమాచారం. అయితే మిగిలిన నేతలందరితోనూ ప్రస్తుతం కేసీఆర్ కలుస్తున్నారు. కేసీఆర్ కాసేపట్లో ఎర్రవల్లి బయలుదేరి వెళ్ళున్నారు. బయలుదేరి వెళ్ళిన తర్వాత కేటీఆర్, హరీష్ రావు మీడియాతో మాట్లాడతారు. ఓవర్ టు స్టూడియో. సిట్ విచారణ అనంతరం కేసీఆర్ పార్టీ ముఖ్య నేతలు ప్రజా ప్రతినిధులతో భేటీ అయ్యారు. నందినగర్లో నివాసంలో పార్టీ నేతలతో కేసీఆర్ సమావేశమయ్యారు. కేసీఆర్ సిట్ విచారణ ముగియడంతో నందినగర్ నివాసానికి బీఆర్ఎస్ నేతలు భారీగా చేరుకున్నారు. నందినగర్ వద్ద పార్టీ శ్రేణులకు కేసీఆర్ అభివాదం చేశారు. ఇంటి ముందు ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలకు బాల్కనీలో నిలబడి మాజీ సీఎం కేసీఆర్ అభివాదం చేశారు. మరి కాసేపట్లో కేసీఆర్ ఎర్రవల్లి బయలుదేరనున్నట్లు తెలుస్తోంది. అనంతరం కేటీఆర్, హరీష్ రావు మీడియాతో మాట్లాడనున్నట్లు సమాచారం. కేసీఆర్ సిట్ విచారణ ముగియడంతో నందినగర్ నివాసానికి బీఆర్ఎస్ నేతలు భారీగా చేరుకున్నారు. అక్కడ జనసంద్రం కనిపిస్తోంది. నందినగర్ వద్ద పార్టీ శ్రేణులకు కేసీఆర్ 2 సార్లు అభివాదం చేశారు. ఇంటి ముందున్న బీఆర్ఎస్ కార్యకర్తలకు బాల్కనీలో నిలబడి మాజీ సీఎం కేసీఆర్ అభివాదం చేశారు. మరి కాసేపట్లో కేసీఆర్ ఎర్రవల్లి బయలుదేరనున్నట్లు తెలుస్తోంది. అనంతరం కేటీఆర్, హరీష్ రావు మీడియాతో మాట్లాడనున్నట్లు సమాచారం. ఎప్పుడు కావాలి? ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను సిట్ 4.5 గంటలకు పైగా ప్రశ్నించింది. హైదరాబాద్ నందినగర్లోని కేసీఆర్ నివాసంలో ప్రశ్నించిన సిట్ అధికారులు ఆయన వాంగ్మూలం నమోదు చేశారు. విచారణను ఆడియో, వీడియో రికార్డు చేశారు. అనంతరం నందినగర్లోని కేసీఆర్ నివాసం నుంచి సిట్ అధికారులు వెళ్లిపోయారు. తర్వాత కేసీఆర్ తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలతో నందినగర్ నివాసంలో సమావేశమయ్యారు. అటు 2 రోజుల క్రితం సిటీ ఇచ్చిన నోటీసు ప్రకారం కేసీఆర్ ఈ మధ్యాహ్నం సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్ నుంచి నందినగర్కు వచ్చారు.
కేసీఆర్ ఎర్రవల్లి నుంచి బయలుదేరే ముందు ఫామ్ హౌస్ వద్దకు భారీగా తరలివచ్చిన గులాబీ శ్రేణులు తమ అధినేతకు అడుగడుగునా నీరాజనాలు పలికారు. కేసీఆర్ కాన్వాయ్పై పూల వర్షం కురిపించారు. దారి పొడవునా జై కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు. కేసీఆర్ హైదరాబాద్ నందినగర్ నివాసానికి చేరుకునే సమయానికి అక్కడకు వచ్చిన బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ నినాదాలు చేశారు. ఈ కేసులో ఇప్పటికే జనవరి 20న హరీష్ రావు, 23న కేటీఆర్, 27న సంతోష్ రావులను సిట్ అధికారులు ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను సిట్ 4.5 గంటలకు పైగా ప్రశ్నించింది. హైదరాబాద్ నందినగర్లోని కేసీఆర్ నివాసంలో ప్రశ్నించిన సిట్ అధికారులు ఆయన వాంగ్మూలం నమోదు చేశారు. విచారణను ఆడియో వీడియో రికార్డు చేశారు. అనంతరం నందినగర్లోని కేసీఆర్ నివాసం నుంచి సిట్ అధికారులు వెళ్లిపోయారు. తర్వాత కేసీఆర్ తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలతో నందినగర్ నివాసంలో సమావేశమయ్యారు. అటు 2 రోజుల క్రితం సిట్ ఇచ్చిన నోటీసు ప్రకారం కేసీఆర్ ఈ మధ్యాహ్నం సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్ నుంచి నందినగర్కు వచ్చారు. కేసీఆర్ ఎర్రవల్లి నుంచి బయలుదేరే ముందు ఫామ్ హౌస్ వద్దకు భారీగా తరలివచ్చిన గులాబీ శ్రేణులు తమ అధినేతకు అడుగడుగునా నీరాజనాలు పలికారు. కేసీఆర్ కాన్వాయ్పై పూల వర్షం కురిపించారు. దారి పొడవునా జై కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు. కేసీఆర్ హైదరాబాద్ నందినగర్ నివాసానికి చేరుకునే సమయానికి అక్కడకు వచ్చిన బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ నినాదాలు చేశారు. ఈ కేసులో ఇప్పటికే జనవరి 20న హరీష్ రావు, 23న కేటీఆర్, 27న సంతోష్ రావులను సిట్ అధికారులు ప్రశ్నించారు. ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను సిట్ 4.5 గంటలకు పైగా ప్రశ్నించింది. హైదరాబాద్ నందినగర్లోని కేసీఆర్ నివాసంలో ప్రశ్నించిన సిట్ అధికారులు ఆయన వాంగ్మూలం నమోదు చేశారు. విచారణను ఆడియో వీడియో రికార్డు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను సుదీర్ఘంగా విచారించింది. హైదరాబాద్ నందినగర్లోని నివాసంలో సుమారు 4.5 గంటల పాటు అధికారులు ప్రశ్నించారు. కేసీఆర్ వాంగ్మూలం నమోదు చేశారు. విచారణను ఆడియో వీడియో రికార్డు చేశారు. అనంతరం నందినగర్లోని కేసీఆర్ నివాసం నుంచి సిట్ అధికారులు వెళ్లిపోయారు. సిట్ అధికారులు వెళ్లిపోయిన అనంతరం కేసీఆర్ కాసేపటికి బయటకు వచ్చి బాల్కనీ నుంచి పార్టీ శ్రేణులకు అభివాదం చేశారు.
అప్పటికే భారీ సంఖ్యలో కేసీఆర్ ఇంటి వద్దకు చేరుకున్న కార్యకర్తలు అభిమానులు తమ అధినేతకు నీరాజనాలు పలికారు. ఆ తర్వాత పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలతో నందినగర్ నివాసంలో కేసీఆర్ సమావేశమయ్యారు. మున్సిపల్ ఎన్నికల గురించి ప్రస్తావించిన కేసీఆర్ పార్టీకి క్షేత్రస్థాయిలో చాలా బాగా ఉందని తెలిపారు. అటు 2 రోజుల కిందట సిటీ ఇచ్చిన నోటీసు ప్రకారం కేసీఆర్ ఈ మధ్యాహ్నం సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్ నుంచి నందినగర్కు వచ్చారు. కేసీఆర్ ఎర్రవల్లి నుంచి బయలుదేరే ముందు ఫామ్ హౌస్ వద్దకు భారీగా తరలివచ్చిన గులాబీ శ్రేణులు తమ అధినేతకు అడుగడుగునా నీరాజనాలు పలికారు. కేసీఆర్ కాన్వాయ్పై పూల వర్షం కురిపించారు. దారి పొడవునా జై కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు. కేసీఆర్ హైదరాబాద్ నందినగర్ నివాసానికి చేరుకునే సమయానికి అక్కడకు వచ్చిన బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ నినాదాలు చేశారు. ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే జనవరి 20న హరీష్ రావు, 23న కేటీఆర్, 27న సంతోష్ రావులను సిట్ అధికారులు ప్రశ్నించారు.